ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్. ఏం క్లాస్ క్రియేట్ చేద్దాము? ఫస్ట్ నేమింగ్ కన్వెన్షన్స్ చూస్తున్నా. అంటే దేనికి అసలు పాస్కల్ కేసు ఏంటి, క్యామెల్ కేసు ఏంటి, ఇట్లా. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ క్లాస్, రైట్. ఈ క్లాస్ ఇచ్చేటప్పుడు క్లాస్ నేమ్ ఎప్పుడు ఏ లెటర్ ఉండాలి? క్యాపిటల్. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ డిపార్ట్మెంట్. చూడండి, అక్కడ వచ్చినప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఏముంది? క్లాస్ 1 ఉందా? అంటే ఫస్ట్ లెటర్ ఏముంది? క్యాపిటల్ లెటర్ ఉంది. అంటే మనము క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ కావాలి. డిఈ డిపార్ట్మెంట్ డాట్ సిఎస్5. ఐఎమ్ క్రియేటింగ్ డిపార్ట్మెంట్ క్లాస్. ఓకే, క్యాపిటల్ లెటర్ పెట్టాను ఇది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ సి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ క్లాస్ నేమ్? ఇది, దిస్ ఈజ్ మై క్లాస్. ఇట్ ఈస్ ఎ కీవర్డ్. ఓకే, కీవర్డ్స్ ఎప్పుడు మనం వేరియబుల్స్ లో కానీ క్లాస్ నేమ్స్ లో కానీ ఎక్కడ కూడా వాడకూడదు. అందువలన ఆ బ్లూ కలర్ లో ఉన్న నేమ్స్ ని మనం ఎప్పుడు వాడకూడదు అనమాట. ఓకే, ఒక వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ ఈ కీవర్డ్ తో ఉండకూడదు, ఈ క్లాస్ నేమ్ కీవర్డ్ తో ఉండకూడదు. అంటే క్లాస్ అనే అదే అనే పేరుతో మీరు క్లాస్ క్రియేట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ మీరు ఇద్దాం అనుకున్నారు, అట్లా వాడకూడదు. ఎందుకంటే బికాస్ ఆల్రెడీ ఇట్ ఈస్ కీవర్డ్. కీవర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ బై మైక్రోసాఫ్ట్. ఓకే, C# టీమ్. సో అందువల్ల వాటిని మనం వాడకూడదు. క్లాస్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవాలంటే ఏదో ఒకటి, DEPARTMENT, డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ క్లాస్ నేమ్ ఇట్లా ఉండాలి. ఓకే, ఇప్పుడు స్కోప్ ఇది. వాట్ ఈస్ దిస్? మీరు ఏ కోడ్ రాయాలన్నా ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయకూడదు, ఈ బ్రేసెస్ మధ్యలో రాయకూడదు. ఈ బ్రేస్ కి ఈ బ్రేస్ కి ఎక్కడ రాయాలి? కోడ్ అంతా ఎక్కడ రాయాలి? విత్ ఇన్ ద క్లాస్ అన్నమాట. ఈ రెండు బ్రేసెస్ మధ్యలో ఉండాలి మీ కోడ్. ఈ బ్రేస్ కి అవుట్ సైడ్ ఉండకూడదు కోడ్ ఏది రాసినా. ఓకే, అర్థమైందా? క్లాస్ యొక్క స్కోప్, దీన్ని ఏమంటారు? దర్యాబి ఏమంటారు దీన్ని? క్లాస్ యొక్క స్కోప్ అంటారు. స్కోప్. ఓకే, సో వాట్ ఎవర్ ద కోడ్ యూ వాంట్ టు రైట్, యూ షుడ్ రైట్ ఇన్సైడ్ దీస్ బ్రేసెస్. ఈ రెండు బ్రేసెస్ మధ్యలోనే ఉండాలి. మీరు వేరియబుల్స్ క్రియేట్ చేయండి, అక్కడే ఉండాలి. ఓకే, ఫంక్షన్స్ క్రియేట్ చేయండి, ఇక్కడే ఉండాలి. ఓకే, నౌ వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ వేరియబుల్ డిక్లరేషన్? దర్యాబి ఏంటి సింటాక్స్ చెప్పు, గుర్తుందా లేదా? నీకు సిస్టమ్ ఇవాళ వచ్చిన మీ దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఓకే, వీడియోస్ అయినా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేయాలి. సరే, వేరియబుల్ ఎస్ సింటాక్స్ ఏంటి? ఓకే, డిపార్ట్మెంట్ యొక్క డేటా చెప్పండి కొంచెం. ఎవరు చెప్తారు? ఒక డిపార్ట్మెంట్ గురించి చెప్పండి అంటే, ఫాస్ట్ గా టైం వేస్ట్ చేయకుండా. సో విల్ హ్యావ్ డిపార్ట్మెంట్ ఐడి ఇంట్ డిపార్ట్మెంట్ ఐడి. దర్యాబి which డిపార్ట్మెంట్ యు ఆర్ వర్కింగ్? విజువల్ స్టూడియో సార్. డిపార్ట్మెంట్ అమ్మా, యు ఆర్ వర్కింగ్ సమ్వేర్, రైట్? ఎస్ సార్. ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను? కాలేజ్ లో ఏదో ఒక ఫిజిక్స్ డిపార్ట్మెంటా, సిస్టమ్ సైన్స్ సార్. డిపార్ట్మెంటా, సార్, కంప్యూటర్ నాట్ డిపార్ట్మెంటా? సబ్జెక్ట్ సార్, నాట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ సార్, ఓన్లీ సిస్టమ్ వైజ్ అదే, దట్ మీన్స్ కంప్యూటర్స్ డేటా డిపార్ట్మెంట్ సార్. అని. అంటే స్టూడెంట్స్ ఆ, డేటా ఎంటర్ చేసి అదే ఏదో ఇస్తారు ఒక కదా రిజల్ట్, డిపార్ట్మెంట్, దానికి ఆ ఒక టైప్. డిపార్ట్మెంట్. ఓకే, దానికి ఒక ఐడి ఉంది, నేమ్. సో ఇప్పుడు నేను చూడండి ఎట్లా ఇస్తున్నాను. క్యామెల్ కేసు, దీన్ని ఏమంటారు? క్యామెల్ కేసు అంటారు. క్యామెల్ కేసు అంటే ఏంటి? స్టార్టింగ్ లెటర్ స్మాల్ ఉండిద్ది, ఎక్కడైతే మధ్యలో డిపార్ట్మెంట్ ఐడి, ఐ అనేది క్యాపిటల్ వచ్చింది. క్యామెల్ అంటే తెలుసు కదా, ఒంటె. ఒంటె ఎట్లా ఉండిద్ది? ఒంటె స్టార్టింగ్ ఎట్లా ఉండిద్ది? చిన్న ముఖం ఉండిద్ది, బాడీ పెద్దది ఉండిద్ది. చూడండి అంతేనా? ఇక్కడ వి స్టార్టెడ్ విత్ స్మాల్ లెటర్స్, తర్వాత మధ్యలో సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ లెటర్ లో పెట్టా. సో దాన్ని క్యామెల్ కేస్ అంటారు. ఇదేంటి? పాస్కల్ కేసు.
ఓకే, కోడింగ్ స్టాండర్డ్స్ లో ఎప్పుడు ఇది పాస్కల్, ఇది క్యామెల్. క్లాస్ నేమ్ ఎప్పుడు ఎట్లా ఉండాలి? పాస్కల్ కేస్ లో ఉండాలి. అంటే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఒక వేరే ఒక క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు అది క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. ఓకే, పాస్కల్. ఇది క్యామెల్ కేస్. క్యామెల్ కేస్. చూడండి, వేరియబుల్ నేమ్ ఎప్పుడు క్యామెల్ కేసు. రెండో వర్డ్ వచ్చేసి క్యాపిటల్ ఉండాలి. అన్ని ఇదే డిపార్ట్మెంటే అనుకోండి, మొత్తం స్మాల్ లో ఉండాలి. డిపార్ట్మెంట్ ఐడి క్యాపిటల్ లెటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ సంథింగ్, డెలివరీ, రైట్? ఇట్లా ఇది కేసు అంటారు. క్లాస్ నేమ్ ఎప్పుడు పాస్కల్ లో ఉండాలి. వేరియబుల్ నేమ్ ఎప్పుడు క్యామెల్ కేస్ లో ఉండాలి. మరి ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ సింటాక్స్ తెలుసా? ఎంతమంది తెలుసు? పబ్లిక్ వాయిడ్, ఏంటి సింటాక్స్? ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ వైడ్ ఫంక్షన్ నేమ్. ఇక్కడ డిపార్ట్మెంట్ లో ఏమేమి Parentheses. పనులు జరుగుతాయి అబ్బా? గెట్ ద డిపార్ట్మెంట్ డీటెయిల్స్, గెట్ డిపార్ట్మెంట్. ఇది ఏం కేసు? క్యామెలా పాస్కలా? పాస్కల్. ఇది పాస్కలా క్యామెలా? స్టార్టింగ్ లెటర్ పాస్కల్ సార్. విత్ క్యాపిటల్ లెటర్. సో Capital. పాస్కల్ కేస్ లో ఉండాలి. అంటే మెథడ్ ఎప్పుడైనా పేర్లు రాసేటప్పుడు, ఎందుకంటే దేవన్ని ఇది ఎందుకు చెప్తున్నానంటే, కోడింగ్ రాసేటప్పుడు కొన్ని పద్ధతులు ఫాలో కావాలి. పద్ధతి పాడు లేకుండా రాస్తే ఎట్లా పడితే అట్లా రాస్తాం. సిస్టమ్ కూడా నీకు ఇక్కడ సింబల్ ఇచ్చింది, బాస్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ స్టాండర్డ్స్. నువ్వు ఏదో రాసావు, రాసిన దాంట్లో తప్పేం లేదు, బట్ వార్నింగ్, యూ డింట్ ఫాలో సమ్ స్టాండర్డ్స్. ఎట్లా అనమాట. ఓకే, సో ఇది ఫంక్షన్. ఓకేనా? ఓకే, టుడే విల్ డిస్కస్ అబౌట్ సమ్ ఆపరేటర్స్. ఓకేనా? ఫంక్షన్ రాయడం తెలుసు కదా అందరికి. ఇట్లా నీ ఫంక్షన్స్ వేరే క్లాస్ కొత్తది నేర్చుకుంటా, దాంట్లో ఆపరేటర్స్ నేర్చుకుంటా చేద్దాం. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ ఆపరేటర్స్. ఓకే, ఆపరేటర్స్ అంటే ఏంటి? రెండు నంబర్స్ ని ప్లస్ చేయాలి. ఏ ప్లస్ బి, రెండు వేరియబుల్స్ ని సమ్ చేయాలి. ఓకే, లేదు మైనస్, రెండు నంబర్స్ ని సమ్ చేయాలి. లేదు, రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అంటే ఈ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లెట్స్ సి, విల్ డిస్కస్ అబౌట్ ద క్యాలిక్యులేటర్. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ వన్ క్యాలిక్యులేటర్ క్లాస్. క్లాస్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాను చూడండి. రైట్ క్లిక్, గో టు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ వేర్ వి గాట్, అండర్ దిస్ వ్యూ లో నుంచి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ దాని మీద క్లిక్ చేస్తే లేనప్పుడు ఇక్కడ వచ్చేసింది. ఓకే, నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఏ క్లాస్. హౌ డు ఐ క్రియేట్? గో టు క్లాస్. మై క్లాస్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ క్యాలిక్యులేటర్. అందరికి క్యాలిక్యులేటర్ తెలుసు కదా. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ క్యాలిక్యులేటర్, రైట్? సో దిస్ ఈస్ ద క్యాలిక్యులేటర్ క్లాస్. వాట్ ఈస్ మై క్లాస్ నేమ్ హియర్? Calculator. క్యాలిక్యులేటర్, రైట్? క్యాల్కులేటర్. సో క్యాలిక్యులేటర్ తో ఏమేమి చేస్తాం, ఏమేమి ఫంక్షన్స్ చేస్తాం చెప్పండి. Plus. వాట్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ డూ ఇన్ క్యాలిక్యులేటర్? చెప్పాలి ఫాస్ట్ గా. ఎడిషన్, సబ్ట్రాక్షన్, Subtraction. Add. ఫ్రాక్షన్. మల్టిప్లికేషన్, Division. డివిజన్, ఇవి డిఫరెంట్ ఫంక్షన్స్ వీ కెన్ పెర్ఫార్మ్. ఓకే, లెట్స్ సి. సో రెండు నంబర్స్ తీసుకుంటాము. ఇంటి ఏ ఈక్వల్స్ 0, ఓకే, ఇంటి బి ఈక్వల్స్ 0. చూసారా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఆపరేటర్స్ గురించి నేర్చుకుంటున్నాం మనం. ఓకే, ఒక ఫంక్షన్ చేస్తున్నా. ఏంటి? రెండు నంబర్స్ ని ఎట్లా యాడ్ చేయాలి. పబ్లిక్ వాయిడ్, ఏంటి ఫంక్షన్ నేమ్ ఏంటి?
క్యాలిక్యులేటర్ లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి? యాడ్ ఫంక్షన్, రైట్? ఇంట్ ఏ కామా ఇంట్ బి, రెండు నంబర్స్ పంపిస్తే ఆ రెండు నంబర్స్ ని మనం సమ్ ఎట్లా చేయాలో చూస్తాం. ఓకేనా? ఎన్ని నంబర్స్ పంపిస్తున్నారు? సరే, ఇది పెట్టేసండి, అది వేరియబుల్స్. ఓకే, దీనికి ఇది లేదు అనుకోండి. ఓకే, ఏం చేస్తున్నారు? ఒక రెండు నంబర్స్ ని పంపిస్తున్నారు, ఆ రెండు నంబర్స్ సమ్ ఎంత ప్రింట్ చేయాలి. సమ్ అంటే ఏంటి? ఏంటి మీ క్యాలిక్యులేటర్ లో సమ్ అంటే ఏం ఏం ఆపరేటర్ ఉంది? ప్లస్. ప్లస్. సో మన మన కంప్యూటర్స్ లో మనం ఎట్లా చేస్తామో చూద్దాం. రెండు నంబర్స్ ని ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాను, సి అనేది 0 పెట్టాను ఇనీషియల్ గా. ఓకే, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, రైట్? ఏ ప్లస్ బి. ఏం చేశాను ఇక్కడ? ఆపరేటర్, ఇక్కడ ఆపరేటర్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ప్లస్ అనేది ఒక ఆపరేటర్. వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ యాడ్. యాడ్ టూ నంబర్స్ అన్నమాట. ఓకే, రైట్? ఓకే, ఇది ఏంటి ఈక్వల్ అనేది? దీన్ని ఏమంటారు? అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఏంటది? అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఈ రెండు నంబర్స్ ని ప్లస్ చేసి వచ్చిన వాల్యూని సి అనే వేరియబుల్లో అసైన్ చేస్తుంది. అర్థమైందా? సి అనే వేరియబుల్లో ఈ రెండిటి నంబర్స్ ని ప్లస్ చేసి వచ్చినటువంటి సమ్ని, వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో దీనిని సి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. సి అనేది ఏంటి ఇక్కడ? సి అనేది ఏంటి? ఒక వేరియబుల్. ఏ అనేది ఏంటి? ఒక వేరియబుల్. బి అనేది కూడా వేరియబుల్స్. వీటిని ఇక్కడ ఉంటే వాటిని ఏమంటారు? పారామీటర్స్. ఏమంటారు? ఏమంటారంటే చూడండి, ఇక్కడ పారామీటర్, రైట్? ఏ ఒక పారామీటర్, బి ఒక పారామీటర్, అంటే వేరియబుల్సే, రైట్? సో ఇది రెండు నంబర్స్ ని సమ్ చేయాలంటే ఏ ఆపరేటర్ వాడాలి? ప్లస్. ప్లస్. వాట్ ఈస్ దిస్ ఆపరేటర్? అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్. ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు ఏం అర్థం కావట్లేదా? దర్యాబి అండ్ సాజిద్, హుసేన్ అయితే అసలు వాయిసే లేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సార్ ఉన్నా సార్. దాని అర్థం అవుతుందా? అవుతుంది సార్, లైట్ గా. లైట్ గానా? అవును సార్. ఓకే, సరే. సో రెండు నంబర్స్ ని ప్లస్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20. ఇప్పుడు సి అనే వేరియబుల్, సి వాల్యూ ఎంత? 30. కన్సోల్ డాట్ రైట్ లైన్. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎందుకు వాడతారో తెలుసా? ప్రింట్. జస్ట్ ప్రింట్ చేయడానికి. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎందుకు? ఏదైతే ఉందో అది ప్రింట్ అయింది. ద సమ్ ఆఫ్ టూ నంబర్స్. నేను ఏది ఉంటే అది నంబర్స్ ఎంత, సిలో ఏదైతే ఉందో అంత వచ్చింది. ఓకే, రైట్. ఇంకో ఫంక్షన్ రాద్దాం. ఇదే ఫంక్షన్ కాపీ పేస్ట్. ఈసారి ఫంక్షన్ ఏమిటి? సబ్స్ట్రాక్షన్. ఓకే, రెండు నంబర్స్ ని పంపించాము. ఏ ఒక నంబరు, ఏ ఒక పారామీటర్, బి ఒక పారామీటర్. దాంట్లో రెండు నంబర్స్ వస్తాయి. ఓకే, రెండింటిని ఏం చేస్తున్నాను? రెండింటిని సబ్స్ట్రాక్షన్ కి ఏ ఆపరేటర్? మైనస్ అనేది ఆపరేటర్. ఓకే, మైనస్ అనేది మీ సిస్టమ్ లో ఉండేది చూడండి, ఆ నంబర్, అది ఆ ఆపరేటర్ వాడితే రెండు నంబర్స్ ని సబ్స్ట్రాక్షన్. సబ్స్ట్రాక్షన్ అంటే మైనస్.
ఓకే, అది ఒక ఆపరేటర్. అసైన్మెంట్ అనేది ఏంటి? అది కూడా ఒక ఇది ఆపరేటర్. అసైన్మెంట్ అంటే ఈ రెండింటిని ఏదో ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ వచ్చేసి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? ఇది సి అనే వేరియబుల్లో వచ్చింది. ఎట్లా వచ్చింది? బికాజ్ ఆఫ్ యు అసైన్డ్. ఈ వాల్యూని ఈ వేరియబుల్ కి అసైన్ చేశావు. దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఓకే, ఈక్వల్ ని ఏమంటారు? అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, దీన్ని రెండు నంబర్స్ ని మల్టిప్లికేషన్ చేయాలంటే ఏ ఆపరేటర్? ఇంటూ ఏ ఆపరేటర్ ఉంది చెప్పండి? ఇంటూ 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 ఇంటూ. ఇంటూ అనేది మన ల్యాప్టాప్ లో ఎక్కడ ఉంది? 8 పైన ఉండిద్ది స్టార్ కదా, స్టార్. సో సో ఇదేం చేసిద్ది అంటే రెండు నంబర్స్ ని మల్టిప్లికేషన్ చేసి 2 into 2 ఎంత? 4. సి అనే వేరియబుల్లో 4 అనేది వచ్చి చేరింది. ఓకే, సో ఇది ఒక క్లాస్, రైట్? దిస్ ఈజ్ వాట్ వి క్రియేటెడ్ నౌ. వి క్రియేటెడ్ వన్ క్లాస్. క్లాస్ లో ఏమున్నాయి? ఫంక్షన్స్ ఉన్నాయి. మన క్యాలిక్యులేటర్ రెడీగా ఉంది. నౌ విల్ టెస్ట్ దిస్ క్యాలిక్యులేటర్. మనకి ఒక టెస్ట్ అనేది ఒక లేయర్ ఉంది, అవునా? ఆ క్లాస్ ఉంది. ఆ క్లాస్ లోకి వెళ్ళి ఒక ఫంక్షన్ రాసుకోండి. పబ్లిక్ ఫంక్షన్ ఎట్లా? పబ్లిక్ వాయిడ్ ఫంక్షన్ నేమ్ క్యాల్ టెస్ట్ ఫంక్షన్ నేమ్. ఓకే, ఇది ఇది రైట్. ఇప్పుడు మన క్లాస్ నేమ్ ఏంటి? మనం ఏది వాడాలనుకుంటున్నాం? ఏం చేద్దాం అనుకుంటున్నాం? క్యాలిక్యులేటర్ ఫంక్షన్స్ చేద్దాం అనుకుంటున్నాం. క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ ఈక్వల్స్ చూడండి, ఆటోమేటిక్ గా ట్యాప్ కొడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీరు మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో క్యాలిక్యులేటర్ డాట్ రెండు నంబర్స్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. యాడ్ అనేది ఫంక్షన్ ఉంది. సో రెండు నంబర్స్ ఏం పంపిద్దాం? ఇంటూ ఏ ఉంది. ఏలో ఎంత పంపిద్దాం? నంబర్ పంపించాల్సింది కదా, 4, 5. 4, 5. ఈ ఫంక్షన్ కాల్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి? 9 9. ఇదంతా రాదా? సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ప్లస్ 9 ప్లస్ వచ్చిద్దా? సమ్ ఆఫ్ టూ పూజిత నెంబర్స్ ఏమొచ్చింది ఇక్కడ అవుట్పుట్? sum of two numbers is equal to 9. ఈక్వల్స్ ఉందా? ఉందా ఇక్కడ? ఇక్కడ ఏదైతే ఉందో అది ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ వచ్చింది, అంతే కదా. Sum of two numbers 9. లేకపోతే ఇట్లా కూడా రాసుకోవచ్చు. మనం వేరియబుల్ ని ఎట్లా పెట్టుకోవచ్చు కదా, సి అని పెట్టేసి ఇట్లా రాస్తే దీన్ని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఈ అప్రోచ్ ఏమంటారు? స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. String interpolation. గుర్తుపెట్టుకుని ఇంటర్వ్యూలో అది అడుగుతాడు. ఓకే, లేదు ఇప్పుడు నేను రెండు నంబర్స్ ని సబ్స్ట్రాక్షన్ చేయాలి. సబ్స్ట్రాక్షన్ 10, 7 ఏమొచ్చింది ఈ ఫంక్షన్ కాల్ చేస్తే చెప్పండి? Subtraction of two numbers 3. అది ఇప్పుడు చెప్పండి. దీని అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. 3, 6 పంపిస్తున్నా. ఏలో ఎంత ఉంది వాల్యూ? 3 బిలో 6 ఏం జరుగుతుంది ఇక్కడ? మల్టిప్లికేషన్ 3 into 6 ఎంత వచ్చా? 3 టేబుల్ 18. 18 అనే వాల్యూ మార్చలేదు సార్.
ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ అనే ఉంది. అది మార్చుతాం, Constant. మన ఇష్టం కదా. ఓకే, The multiplication of మల్టీ 2 numbers. మన ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ రాసుకోవచ్చు అక్కడ. ఓకేనా? ఓకే, ఇప్పుడు సి అనేది ఈ రెండింటిని ఒక ఆపరేషన్ చేసినప్పుడు వచ్చిన వాల్యూని సి అనే వేరియబుల్ లోకి స్టోర్ చేస్తున్నాం. ఇనీషియల్ గా సి అనేది ఏంటి, 0 ఉంది, కానీ నేను వేరియబుల్లో ఈ రెండు ఆపరేషన్ చేసి మళ్ళీ ఈ వాల్యూని ఇక్కడ మార్చాను కదా, ఇదన్నమాట. సో ఎట్లా ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని? హౌ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్? రైట్ క్లిక్. ఇది ఇప్పటి వరకు మెథడ్, అవునా? ఇది మెథడా టెస్ట్ కేసా ఇది చెప్పండి. Method. ఇది క్యాల్ టెస్ట్ అనేది మెథడా Method, టెస్ట్ sir. కేసా? Method. ఎందుకు Method. టెస్ట్ కేసు కాదు? మనం పైన అది టెస్ట్ టెస్ట్ అని కేసు మెన్షన్ చేస్తే అవ్వాలంటే ఏం టెస్ట్ చేయాలి? ఎట్ టెస్ట్ పెట్టాలి. టెస్ట్ సో ఇప్పుడు ఏమైంది? ఇది టెస్ట్ కేసు అయింది. కేస్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి నేను. రన్ టెస్ట్కి వెళ్ళి మీకు టెస్ట్ ఎక్స్ప్లోరర్ వచ్చింది. టెస్ట్ లోకి వెళ్ళండి, టెక్స్ట్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళండి. ఇక్కడ అన్ని టెస్ట్ కేసులు మొత్తం ఇక్కడ లిస్ట్ వచ్చింది. దాంట్లో నుంచి నీకు కావాల్సింది ఏంది? క్యాల్ టెస్ట్, రైట్? టెస్ట్ ఎక్స్ప్లోరర్, క్యాల్ టెస్ట్ రన్ అవుతుంది. రన్ అయ్యి చూడండి. ద సమ్ ఆఫ్ 2 numbers 9, ద సమ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers 3, ద మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers ఈజ్ 18. అర్థమైందా? సో ఇవి ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ ఏమంటారంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. ఏమంటారు? ప్లస్ మైనస్ ఆపరేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్ కదా మీరు చేస్తుంది. 2 numbers ని మల్టిప్లికేషన్ చేస్తున్నారు, 2 numbers ని సబ్ట్రాక్ట్ చేస్తున్నారు, లేకపోతే 2 numbers ని డివిజన్ బై చేస్తున్నారు, పర్సంటైల్ చేస్తున్నారు. వాట్ ఆర్ దోస్ థింగ్స్? ఆల్ దీస్ ఆర్ ద ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్.